మనలో చాలామంది గురకపెట్టి నిద్రపోయే వాళ్ళని చూసి వీళ్ళు చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు అని అనుకుంటాము. కానీ అది అన్నిసార్లు నిజం కాదు. ఈ గురక అనేది స్లీప్ యాప్నియా లక్షణం కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు స్లీప్ యాప్నియా, ఈ గురక వ్యాధి గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ దీని లక్షణాలు: గట్టిగా గురక పెట్టడము, నోటి ద్వారా గాలి తీసుకుంటూ ఉండటము నిద్రలో, మధ్య మధ్యలో నిద్ర లేవటము, ఎందుకు లేస్తున్నారో తెలియదు కానీ మధ్య మధ్యలో నిద్ర లేవటము, లేచాక కూడా మార్నింగ్ టైమ్స్లో కూడా కూర్చొని టీవీ చూస్తూ మాట్లాడుతూ నిద్రపోవటము, లేదా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటము, తల డిమ్గా అనిపిస్తుంది, హెడేక్గా ఉంది అని అనిపించటము లాంటివి మెయిన్ లక్షణాలు. అసలు ఇది ఎందువల్ల వస్తుంది? మెయిన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువ ఒబెసిటీ, అధికంగా బరువు ఉండటం వల్ల కానీ, లేదు అని అంటే మెడ చిన్నగా ఉండటము, లావుగా ఉండటం వల్ల కానీ, ఊపిరి తీసుకునే ద్వారంలో ఏమన్నా అడ్డంకులు, బ్లాక్స్ ఏమన్నా ఉండటం వల్ల కానీ జరగవచ్చు. అసలు దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు ప్రివెంట్ చేయాలి అని అంటే, ఈ గురక వ్యాధి, ఈ స్లీప్ యాప్నియా అనేది రక్తపోటుకి కానీ, షుగర్కి కానీ, లేదు అనంటే పక్షవాతానికి కానీ కారణం అవ్వచ్చు. అదే కాకుండా గుండె సమస్యలు కూడా రావచ్చు దీనితో. అందుకే దీని గురించి తెలుసుకోవటము, దీన్ని నివారించటము చాలా ఇంపార్టెంట్.